మాతృదేవోభవ, పితృదేవోభవ. కొంతమంది అడుగుతున్నారు, గురువు గారు అన్నం పరబ్రహ్మ స్వరూపం అని అందరూ అంటారు కదా. నిజమే, ఆకలిసినప్పుడు అన్నం తినకపోతే కళ్ళు తిరిగిపోతాయి, ఇంట్లో నీరసపడిపోతాం. కానీ పరబ్రహ్మ స్వరూపం ఎందుకన్నారు, అది కొంచెం వివరించగలరా అని చెప్పేసి తెలిసిన వాళ్ళు కొంతమంది అడగటం జరిగింది. అది కొంచెం వివరిద్దామని చిన్న ప్రయత్నం. అన్నం లేకుండా ఏ జీవి కూడా బ్రతకజాలదు. అది చెట్టు కావచ్చు, చీమ కావచ్చు, పాము కావచ్చు, మనిషి కావచ్చు, జంతువు కావచ్చు, ఏదైనా కూడా కావచ్చు. ఏ ఒక్కటి కూడా తిండి లేకుండా బ్రతకజాలదు. రాయి రప్ప అంటారు, అది వేరే విషయం. ప్రాణి అనేటటువంటిది, చెట్లకి ప్రాణం ఉందంటున్నాం మనం. ఆ విధంగా మరి కావాలన్నట్టయితే ఖచ్చితంగా అన్నం ఉంటేనే బతకగలుగుతాయి. ఆ అన్నం ఎక్కడి నుంచి వస్తుంది అన్నట్టయితే యజ్ఞం వల్ల, మనకి భగవద్గీతలో కృష్ణ భగవానుడు చెప్పినట్టుగా యజ్ఞం వల్ల వర్షం వస్తుంటుంది, వర్షం వల్ల పంటలు ఉంటాయి. ఆ పంటల వల్లే మనం వండుకోవడం తినడం జరుగుతూ ఉంటుంది. చెట్టు అయినా అంతే. ఒక జంతువు, కోడి తినేవాడు ఉన్నాడు. ఆ కోడి తినేవాడికి మరి ఆ కోడి అయినా బతకాలిగా, కోడి బతకాలంటే దానికి తిండి కావాలి, అది తిండి బతుకుతుంది, దానికోసం వీడు తింటాడు. మొత్తం మీద శాకాహారులు కానివ్వండి, మాంసాహారులు కానివ్వండి, ఎవరికైనా సరే ఆఖరి చెట్టు అది అది మాంసాహారానికి చెందదు. అందులో కూడా ఉన్నాయండి, లోపలికి వెళ్తే చాలా ఉంది. అందులో కూడా మాంసాహార చెట్లు ఉన్నాయి. కొన్ని దగ్గరికి వెళ్తే మనిషిని జంతువులు పట్టు తినేసి ఉన్నాయట. నేను ఎక్కడో చదివాను అది. అదే మరి ఏదో ఎవరో చందమామ కథల్లో రాసినట్టుగా కల్పిత కథలు కాదు, యథార్థానికి ఉన్నవే ఇవన్నీ కూడా. ఆ విధంగా మొత్తంగా ఇవన్నీ కూడా దైవ ప్రసాదం. ఆ వర్షం రావటం, ఆ గింజలు పండటం, వాటిని మనం తినటం, మన ప్రాణాన్ని నిలబెట్టుకోవటం, ఇవన్నీ కూడా అరగంట ఆలస్యం అయితే కరకరకర ఆకలేసి మనిషి ఏదో అయిపోతూ ఉంటాడు. ఇంకా బీపీ షుగర్లు ఇవన్నీ ఉన్నవారి పరిస్థితి తెచ్చి చెప్పక్కర్లేదండి. ఒక్క పూట అన్నం మానేస్తే దొరక్క 3 రోజుల దాకా మనిషి రికవర్ కాలేడు, మళ్ళీ అని తన శక్తిని పుంజుకోలేడు. అలాగే మనకి ఈ మానవుడికి ఏ ప్రాణాన్ని జీవించడానికి మూలం అన్నమే. అటువంటి అన్నం గురించి వాళ్ళు చెప్పిన పంచకోశములు అని చెప్పేసి కొన్ని చెప్పారు మనకి పెద్దలు. అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, ఆనందమయ కోశము, ఇవన్నీ ఈ పంచకోశాలుగా మనతో తయారు చేస్తుంది. ఈ అన్నం లేనిదే ఈ శరీరం తయారు కాదు. ఇప్పుడు చిన్నపిల్లవాడు, ఇంతున్న పిల్లవాడు మరి తిని 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 తినే కదండి మనం ఇంత అయ్యాం. అదేవిధంగా చెట్టు కూడా ఇంత మొక్కే కదండి, ఇంత మొక్క అది, చిన్న ఇంత మొక్క అది మొలిచినప్పుడు మరి అది కూడా అది నీరు తీసుకుని గాలిలో ఉన్నటువంటి ఆక్సిజన్ పీల్చుకొని కార్బన్ డైఆక్సైడ్ వదిలిపెట్టి పత్రహరితంగా ఆహారంగా మార్చుకుని, అది కూడా ఏదైనా సరే ఆహారం లేకుండా శరీరం తయారు కాదు. అది చెట్టే కావచ్చు, పక్షే కావచ్చు, చేపే కావచ్చు, ఏదైనప్పటికీ కూడా. అందుచేత అన్నం చాలా పవిత్రమైనటువంటిది, పరబ్రహ్మ స్వరూపమే. ఇంకా బాగా ఆకలిసిన వాడు తెలుస్తుంది పరబ్రహ్మ స్వరూపం కాదని వాడు చెప్పాలి. మనకంటే బాగా చెప్పగలడు వాడు, చెప్పక్కర్లా, అర్థం చేసుకుంటాడు మనకన్నా చాలా గొప్పగా. అన్నం ఎప్పుడు కానీ వృధా చేస్తూ ఉంటారు, ఇంత తినేసి ఇంత పారేస్తూ ఉంటారు. చాలా చాలా తప్పు. నీకెంత కావాలో అంతే పెట్టుకో, అంతే తిను. పారేయద్దు, వృధా చెయ్యవద్దు. మరొకరికి దానం చేసేటటువంటిది అది ఆ విధంగా ఉండాలి. అతిథికి పెట్టవచ్చు, ఉండే అన్నం మిగిలిపోతే. అన్నదానం అంత గొప్పది. అందుచేతని ఆహారం లేకపోతే ఏ జీవి కూడా భూమి మీద నిలబడదు. కాబట్టే అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు. అన్ని దానాల కంటే కూడా అన్నదానం చాలా మంచిదని చెప్తున్నారు. అలాగే ఇప్పుడు ప్రాణం వెంటనే నిలబడాలి అన్నట్టయితే ఈ అన్నదానమే ప్రధానమైనది. విద్యాదానం ఉంది, అది వాడి మొత్తం జీవితాంతం వాడికి ఉపయోగపడుతుంది. అయినా సరే తక్షణము ప్రాణాన్ని నిలబెట్టేటటువంటిది అన్నమే. కాబట్టి మనకి కొన్ని సంస్థలు, కొన్ని గుళ్ళల్లో, తిరుపతి దేవస్థానం అని కానివ్వండి, వేరే దేవస్థానాలు కూడా ఈ మధ్యకాలంలో అన్ని చాలా గుళ్ళల్లో, పెద్ద గుళ్ళల్లో, ఆదాయం ఉన్నటువంటి గుళ్ళల్లో అన్నదానం చేస్తున్నారు. అలాగే ఈ డబ్బులు ఎక్కువే కాదండి వీళ్ళందరూ కూడా. ఆ పుణ్యం అనేటటువంటి దానికి అన్నదానానికి మించినటువంటి పుణ్యం మరొకటి లేదు. కాబట్టే వీళ్ళు దాతలు, వాళ్ళ సంపాదన ఎట్టనా కానివ్వండి, వాళ్ళు కొంత ప్రతి మనిషి న్యాయంగా సంపాదించలేడు కూడా. కాబట్టి కొంత అన్యాయం కూడా కలిసే ఉంటుంది. వాటిని అన్యాయాన్ని నివారించుకోవడానికి కూడా అన్నదానం చేయటం ద్వారా, ఆ చేసినటువంటి పాపకృత్యాల ద్వారా వచ్చినటువంటి ఫలితం ఏదైతే ఉందో దాన్ని నివారించుకోవచ్చు అన్నదానం ద్వారా. ఇప్పుడు కరివెన సత్రాలు ఎన్నో ఉన్నాయండి. కరివెన సత్రం అని చెప్పేసి ఎక్కడ కాశీ దగ్గర నుంచి మొత్తం ప్రముఖమైనటువంటి క్షేత్రాలు ఏవైతే ఉన్నాయో అన్ని చోట్ల ఉన్నాయండి. వారికి డబ్బులు ఎక్కువయ్యా, దాచుకోలేకనా? అలా కాదు, అన్నం యొక్క ప్రభావం అది పరబ్రహ్మ స్వరూపమే.
అన్నం అంటే పరబ్రహ్మ స్వరూపమే. అది భూమి పంచభూతాల నుంచి వచ్చిందండి. భూమి నుంచే పుట్టాలి. భూమి, ఆపహ నీరు, నీరు లేకపోతే బతకదు. భూమి లేకపోతే బతకదు. ఎక్కడ? భూమి ఆప, అన్నలో అగ్ని, అగ్ని లేకపోతే వేడి లేకపోతే అది ఆహారం ఎలా తయారు చేసుకుంటుంది? మనం ఎలా తయారు చేసుకుంటాం? అన్నలో వాయువు, గాలి, ఉమ్, భూమి రాప, అన్నలో వాయువు, ఆకాశం. ఇవి పెరగడానికి మరి స్పేస్ కావాలి కదా, ఖాళీ స్థలం కావాలి కదా. కింద ఖాళీ స్థలం, చెట్లు, ఖాళీ స్థలం, ఈ మధ్యలో నాకేం కనబడట్లేదు, ఏ వస్తువు అనడానికి లేదండి. అదే ఆకాశం. అట్ట వీటిని పంచభూతాలు అంటారు. ఈ పంచభూతాల ద్వారానే అది కూడా తయారవుతోంది. కాబట్టి ఈ పంచభూతాల స్వరూపమే ఆ అన్న స్వరూపం కూడా. అందుకనే పరబ్రహ్మ స్వరూపం అన్నారు. ఇది గమనించుకోండి. అన్నాన్ని చాలా సద్వినియోగం చేసుకోండి. అర్థమైందా? మీకు వీలైతే దానం చేయడానికి, అన్నదానం చేయడానికి ప్రయత్నించండి. అంటే లక్షల మందికి, వేల మందికి అక్కడ మీ శక్తి మేరకు. ఇప్పుడు కనీసం మన తల్లితో, తండ్రి గారితో, తల్లి గారితో ఏదో కార్యక్రమం జరుగుతోంది ఆ చనిపోయిన రోజు, మరి నలుగురు భోజనం పెట్టుకుంటున్నారు. ఎందుకని? చనిపోయిన తర్వాత కూడా వారి పేరు మీద మీరు చేసేటటువంటి ఈ అన్నదానం ఏదైతే ఉన్నదో, ఈ పుణ్యం చనిపోయిన తర్వాత కూడా అక్కడ ఆయన అకౌంట్లో క్రెడిట్ అవుతాం. అందుచేత ఇది చనిపోయిన తర్వాత కూడా పుణ్యాన్ని కలిగించేటటువంటి గొప్ప కార్యక్రమం. గ్రహింతురుగా శుభం భూయాత్.